ఒక ఎంపీ డైరెక్ట్గా డ్రగ్స్ తీసుకొని దొరికిపోవటం, డ్రగ్స్ పార్టీ పెట్టడం, డ్రగ్స్కు సంబంధించినటువంటి ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేయటం, ఏదైతే అక్కడ ఆ దాడులు జరపడానికి వచ్చినటువంటి పోలీసుల మీదే కాల్పులు జరిపినటువంటి పరిస్థితి. ఎటుపోతా ఉంది ఈరోజు రాష్ట్రం? మొన్నటికి మొన్న తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు స్వయంగా డ్రగ్స్ తీసుకుంటూ హైదరాబాద్లో పట్టుబడినటువంటి పరిస్థితి. ఈరోజు కూడా ఇది జరిగింది హైదరాబాద్లోనే. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వీళ్ళు డ్రగ్స్ తీసుకొని డ్రగ్స్ వ్యాపారం చేస్తూ డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు పట్టుకోవట్లేదు. ఇక్కడ పోలీసులు అనే కంటే దీనికి ఈగల్ టీం అని ఒకటి ఉంది. తెలంగాణలో పట్టుకుంది కూడా ఈగల్ టీమే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టుకుంది కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టుకోకుండా ఉంది కూడా ఇదే ఈగల్ టీం. తెలంగాణలోనేమో ఈగల్ టీం మొన్న ఆదినారాయణ రెడ్డి కొడుకును పట్టుకుంది, ఈరోజు ఏలూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ని పట్టుకుంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పట్టుకోవట్లే ఈ ఈగల్ టీము? ఇక్కడ ఈగలు తోలుకుంటా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు డ్రగ్స్ తీసుకుంటా ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఏమైనా ఈగలు వస్తే ఆ ఈగలు తోలుతున్నారు ఈగల్ టీం వాళ్ళు. అక్కడేమో ఈగల్, ఇక్కడేమో ఈగలు తోలుకుంటూ ఉన్నారు. సిగ్గుండాలి ఈగల్ టీంకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈగల్ టీంకి, ఈ కూటమి ప్రభుత్వానికి. కానీ ఈ పత్రికలు దాన్ని కవర్ చేయడానికి పురిటి నొప్పులు పడ్డాయి. ఈనాడు కిరణ్ తెల్లార్లు పురిటి నొప్పులు పడ్డాడు, నరక యాత్ర అనుభవించాడు. పెట్టినటువంటి అడ్డింగ్ చూడండి. తెలంగాణ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో కలకలం, డ్రగ్స్ పార్టీ సమాచారంతో ఈగల్ తనిఖీలు, కాల్పులు జరిపిన కారు డ్రైవర్, పార్టీలో ఏపీ ప్రజాప్రతినిధి. ఎవడి ఏపీ ప్రజాప్రతినిధి? వీడికి ముక్కు మొహం నోరు ఏమి లేవా? వీడికి పార్టీ లేదా? ఇదే వార్త? కడుపుకు అన్నం తింటున్నావా కిరణ్? గడ్డి తింటున్నావా? మీరు అందుకనే చంద్రబాబు నాయుడు గారి కోసం రాజకీయ వ్యభిచారం చేస్తున్నారనడానికి ఇదే నిదర్శనం. ఇంకో పత్రిక వచ్చేటప్పటికి ఆంధ్రజ్యోతి, టీ మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ. ఆ సమయంలో ఫామ్ హౌస్లో ఎంపీ పుట్ట, ఏలూరు ఎంపీ అని క్వశ్చన్ మార్క్ పెట్టి, అంటే ఉన్నాడో లేదో తెలియదు అని క్వశ్చన్ మార్కు పెట్టి, డ్రగ్స్ పరీక్షలో ఎంపీ పుట్ట సహా పలువురికి నెగిటివ్. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాత్రి దీన్ని నెగిటివ్ చేశాడు. కానీ చాలా హాట్లైన్ చర్చలు కూడా జరిగినాయని ఒక వార్త ఉంది. ఏదైతే పుట్ట మహేష్ యాదవ్ కూడా పాజిటివ్ అని చెప్పి ఏదైతే అనౌన్స్ చేశారు పోలీసులు. ఇది మీది తెలుగుదేశం పార్టీయా, తెలుగు డ్రగ్గిస్ట్ పార్టీయా? మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వనాశనం కోసం ఈరోజు ఈ తెలుగు డ్రగ్స్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు యావత్ దేశాన్ని సర్వనాశనం చేయడం కోసం వచ్చినట్టుగా మనం చూస్తే, తెలంగాణలో ఈగల్ టీం, ఆంధ్రాలో ఈగలు టీం, ఈగలు తోలుకుంటా కూర్చున్నారు. వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ మాత్రం చూడండి. డ్రగ్స్ వద్దు బ్రో స్టేట్మెంట్స్, కానీ దాని అర్థం ఏంటో తెలుసా? డ్రగ్స్ను తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నా పట్టుకోవద్దు బ్రో, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎంపీలే తీసుకుంటారు బ్రో, పట్టుకోవద్దు బ్రో, కూటమి ఎమ్మెల్యేలు ఎంపీలు తీసుకుంటారు బ్రో, డ్రగ్స్ పట్టుకోవద్దు బ్రో. ఇది కదా దానికి సంబంధించినటువంటి బ్యానర్లకు అర్థం. ఇక్కడే హోమ్ మినిస్టర్ ఏమో డ్రగ్స్ రహిత రాష్ట్రం అంటారు. ఇదేనా డ్రగ్స్ రహిత రాష్ట్రం అంటే? నిన్న కూడా గంజాయి పట్టుకున్నారు. ఎక్కడికక్కడ గంజాయి విచ్చలవిడిగా జరుగుతుంది, చాక్లెట్ల రూపంలో జరుగుతుంది. కిరాణా షాపుల్లో, కొన్ని చోట్ల పాన్ షాపుల్లో గంజాయి డ్రగ్స్ని అమ్ముతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే ఎటు తీసుకుపోతా ఉన్నారు మీరు ఈ రాష్ట్రాన్ని?